ప్రైజ్ లోడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనప్పుడు ఏ విషయాల నిమిత్తం నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు? కేవలం భౌతిక సంబంధమైనటువంటి అవసరతల కొరకే దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను అభివృద్ధిపరచు, ఈ రీతిగా కేవలం భౌతిక సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మాత్రమే నీవు అడుగుతున్నట్లయితే ఎక్కువ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. యోహాను రాసినటువంటి 3వ పత్రికలో 2వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఈ మాటలు యోహాను తన శిష్యుడైనటువంటి గాయితోటి మాట్లాడుతున్నాడు. ఏమేనంటే కనుక, ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్నటువంటి ప్రకారము అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని మరి యోహాను అయితే కనుక తన శిష్యుడైనటువంటి గాయితోటి మాట్లాడుతున్నారు. అదే రీతిగా మత్తయి సువార్తలో మనం యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాటలను కూడా మనం చూస్తాము. మొదటగా నా నీతిని రాజ్యాన్ని మీరు వెదికినట్లయితే ఈ లోక సంబంధమైనవన్నీ కూడాను నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో మోకరిల్లి అడిగేటువంటి ప్రతి విషయము ఇంతవరకు కూడాను లోక సంబంధమైనటువంటి విషయాల నిమిత్తమే అయినట్లయితే గనక ఎక్కువ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆధ్యాత్మికంగా అంచెలంచెలుగా నేను అభివృద్ధి చెందాలయ్యా, నేను ఎదగాలయ్యా, మొట్టమొదటి దినాల్లో ఉన్నటువంటి రీతిగా నేను ఉండకూడదు, దినదినము కూడా ప్రవర్ధమానంగా నేను వర్ధిల్లాలి, భౌతిక సంబంధమైనటువంటి విషయాల్లో ఏ రీతిగా నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు గ్రోత్ అవ్వాలని చెప్పేసి నువ్వు కోరుకుంటున్నావో అదే రీతిగా నువ్వు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల్లో నువ్వు గ్రోత్ అవ్వాలని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడం పొందుకోవడం ప్రారంభిస్తూ ఉంటావో మరి ఆటోమేటిక్గా నువ్వు అడగకుండానే నువ్వు ఏవైతే ఈ లోక సంబంధంగా నువ్వు కావాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నావో అవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటాడు. మరి ఒక అబ్రహాం జీవితాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే తను పిలిచినటువంటి దేవుడు ఎవరో ఏంటో ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కానటువంటి నిస్సహాయమైనటువంటి స్థితి, కానీ దేవుని మాటకి విధేయత చూపించినటువంటి వాడిగా ఉన్నాడు, దేవుని మాట పట్ల విశ్వాసం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మరి గొప్ప ధనవంతుడిగా దేవుడైతే గనక ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, మరి అబ్రహాము మరి విశ్వాసులకి తండ్రిగా దేవుడైతే గనక అబ్రహాం యొక్క పేరును మార్చాడు. ఎక్కువ ఉదయకాల సమయంలో ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండు, నమ్మకాన్ని కలిగి ఉండు, స్థిరమైనటువంటి మనసుని నీవు కలిగి ఉండు, ఆధ్యాత్మిక విషయాల్లో ఎదుగుదల కొరకు నువ్వు ప్రార్థించే ప్రతి అంశము కూడాను అదే అయి ఉన్నట్లయితే గనక నిశ్చయముగా సమస్త విషయాల్లో కూడాను దేవుడు అదే రీతిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.